సరే నిన్న ఏమైందో మీకు తెలుసు. ఆయన పూటకో సవాలు, రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళీ ఏమో లేదు 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 అమరవీర స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్కి తప్పు. అంటే పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇవాళ ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు. నువ్వు వచ్చిన రోజు ఏంటో నేనేమన్నాడు, ఏ నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. నువ్వు వచ్చిన రోజు అయితే కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా మాట మారుస్తుంది. ఇవన్నీ ఇంకో మాట నిన్న నేను చాలా సీనియర్ 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు, ఈసారి కేటీఆర్ హరీష్ రావు వస్తారా, నేను రాను కేసీఆర్ వస్తానే వస్తాను తప్పించింది. అంటే ధైర్యం రాలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏంటో నీ కథ ఏంటో ఇప్పుడు చెప్తాయిగా. ఉత్తరం రాసిందే, నాకు ఉత్తరం వాట్సాప్ లో వచ్చింది. మీరు జరగలపై మొత్తం స్క్రీన్ ఎవరు అడ్డం ఉండదు, స్క్రీన్ లో చూపిస్తాను సంగతి. ఉత్తుత్త మాటలు చెప్పాలి, వీడియో చూపించి చెప్తాయి. బట్టలు కాదు జల్లి నాకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేసాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,75,58 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చూపిపోయి నాకు రాసింది. ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,75,58 కోట్లు మాత్రమే. సరే అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,680 అన్నాడు. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినా. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్ లో ఉన్నది, ఆ ఫోన్ లోకి వెళ్ళి తీసి పెట్టినా. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. టీజీఐసి అప్పు చేసింది, హెచ్ఎండిఎల్ అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో తెచ్చింది, ట్రాన్స్కో లో తెచ్చింది, డిస్కామ్ లో తెచ్చింది. అవన్నీ లెక్క తీస్తే 4.5 लाख కరోడ్ అవుతుంది. కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తే అది చూపి బాబు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఎన్ని అప్పులు తెచ్చింది, పెద్దగా చేసి కింది కన్నా పైకి పోదా ఉందాం. ఏ రోజు డేట్ వైజ్ తెచ్చినాయి. ఇలా పెద్దగా పెద్దగా అవుతుందా, స్క్రీన్ పెద్దగా అయితే కాదా? ఓకే. ఆ ఫస్ట్ చూడండి, డిసెంబర్ 12, 2023 అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 500. జర పైకనిగా అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చింది? జూన్ 30, 2026. ఎంత డేటు? జూలై 3 తారీఖు. లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2,000 కోట్ల అప్పు తెచ్చిండు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన FRBM అప్పు. మొత్తం కూడితే ఎంత అవుతుందా? 1,86,067 కోట్లు. ఇది నాది కాదు స్టేట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు ఎవరు పోయి గూగుల్లో పెట్టినా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా FRBM అప్పు ఎంత అని గూగుల్ అడిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ మీద చూసినా ఎంతుంది అప్పు? 1,86,087 కోట్లు. మరొకసారి జూపల్లి రేటు ఇది 1,86,000 ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూపల్లి ఏం చెప్పింది అంటే 10,000 కోట్లు మింగిందా? ఇది ఒక్క FRBM అప్పు. అన్ని కలిపితే కథ వేరు.